మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక నడుస్తుంది. ప్రస్తుతం మనం తుర్కపల్లి సెంటర్ లో ఉన్నాము. మొత్తం ఈ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 4,63,800 మంది ఓట్లున్నారు. ఇందులో 2,74,000 మంది పురుషులు, 1,75,000 మంది మహిళలు ఉన్నారు. మొత్తానికి 12 జిల్లాలు, 34 నియోజకవర్గాలు. వీటిల్లో 600 వరకు కేంద్రాలు అయితే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక అనేది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ తుర్కపల్లి సెంటర్ లో మాత్రం ప్రస్తుతం బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది జంబో బ్యాలెట్ అని చెప్పవచ్చు. మొత్తం 52 మంది ఇందులో పోటీ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, వీరు ముగ్గురు కూడా ప్రధాన పార్టీ నుంచి నిలవడం జరిగింది. ఇంతకుముందే తీన్మార్ మల్లన్న వచ్చి ఇదే సెంటర్ లో, అతని మండలం ఇదే కాబట్టి ఇదే సెంటర్ లో అతను ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలింగ్ సిబ్బంది కూడా ఏర్పాట్లు కూడా చాలా సక్రమంగా చేశారు. ఇది జంబో బ్యాలెట్ కాబట్టి చాలా టైం పడుతుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి 52 మంది అభ్యర్థులను అంటే వెతుక్కోవాలి, ఎవరికి ఓటు ఎట్లా వేస్తారు, ప్రాధాన్యత కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా పకడ్బందీగా ఏర్పాటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఉప ఎన్నిక మాత్రము ఈ జిల్లాలో చౌటుప్పల్ పరిధిలో 15 కేంద్రాలు, భువనగిరిలో 22, మొత్తం 37 కేంద్రాలు. 35,000 మంది పైచిలుకులు ఈ జిల్లాలో అంటే ఈ యాదాద్రి జిల్లా పరిధిలో మాత్రం ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తానికి ఈ ఎన్నికల ఈ ప్రక్రియ మాత్రం కొంచెం లేట్ గా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సమయం పడుతుంది, జంబో బ్యాలెట్ కాబట్టి సమయం పడుతుంది. ఈ పట్టభద్రులు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లైన్ లో వెళ్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది. బ్యాలెట్ లో 52 మంది అభ్యర్థులను గుర్తించి వాళ్ళ ప్రాధాన్యత ఓట్లు ఇవ్వాలి కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది. అలాగే మిగతా సెంటర్లో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొంచెం మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తంగా ఈ జిల్లాలో కూడా పట్టభద్రులు చాలా ఆసక్తిగా, చాలా సంతృప్తిగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా మొత్తం 4,63,000 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి మొత్తం ఎంత పోల్ అవుతుందని చెప్పి చూడాలి. కేవలం 4 గంటల వరకే సమయం, ఇది 8 నుంచి 4 గంటల వరకే కాబట్టి 4 గంటల వరకు ఎవరైతే ఇక్కడ ఉంటారో లోపలికి వచ్చే వారికి ఓటు 4 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్ళకి అలౌట్ చేయమని చెప్తున్నారు. 4 గంటల లోపు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి పంపించి ఓటు వేయాలని చెప్పి ఇక్కడైతే ఎన్నికల అధికారి అయితే కోరుకుంటున్నాడు. ప్రధానంగా ఈ ఓటర్ల మందకోడిగానైతే ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్ తో శరత్, సుమన్ టీవీ.